హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఏంద్రా ఇది చెట్లు చూపిస్తాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ ఒక 6:30 అయింది గాయ్స్, ఎర్లీ మార్నింగ్. సో ఆ వ్యూ అనమాట ఇది. నాకు ఈరోజు ప్లాన్స్ అయితే ఏం లేవు, జస్ట్ బెంగళూరు సేఫ్ రీచ్ అయితే చాలు. మనమైతే రూమ్ చెక్అవుట్ చేసుకొని బెంగళూరుకి బయలుదేరేస్తున్నాం గాయ్స్. అట్లీస్ట్ నేను బండిపూర్లో ఏం కనిపించలే, కోతులు తప్ప. అది కూడా లేవు. ఈరోజు ఏమైనా కనిపిస్తాను, చూస్తాం. మీకోసం నేను ఖచ్చితంగా ఎతుకుతాను ఈరోజు. కాదే బాపేసి బండిపూర్ లోపల దిగేస్తాను. నీ బండికో పువ్వు, నువ్వేనా లవ్వు. ఇదైతే కాఫీ చెట్టు గాయస్. ఫుల్గా అంటే ఫుల్గా కాస్తున్నాయి, మొత్తం కొమ్మ కొమ్మకి నిండా గాయేసినాయి. ఈ హోటల్కి అయితే మంచి రేటింగ్ ఉంది ఇక్కడ. సో రిసార్ట్ చూస్తున్నారు కదా ఎంత బాగుంది అనేసి, ఇంకా పోయేసి వాళ్ళ దగ్గర కీస్ ఇచ్చేద్దాము. చెక్అవుట్ టైం 11 AM. ఇదేం కాయలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. బోయ్ బోయ్ ఆ కుక్కకి ఏమర్థమైందో మనకైతే తెలియదు, కానీ మనం చూసి మనం పిచ్చి పిచ్చగా అరుస్తూ ఉంది. దాన్ని చూసి నాకైతే బిత్తరపోయింది. బట్ అది లాక్ వేసినాడు కాబట్టి ధైర్యం ఎక్కువ చేశాను అనమాట. సో చూసారు కదా మన రిసార్ట్. దీని డిస్క్రిప్షన్లో అయితే పెడతాను మీకు ఈ రిసార్ట్ ఎక్కడ అనేసి. మీకు కావాలంటే బుక్ చేసుకోండి. ఇప్పుడైతే మనము జంగల్ సఫారీకి వెళ్తున్నాం గాయస్. ఆల్మోస్ట్ మనము వైనాడ్ క్రాస్ చేసాము. ఇప్పుడు జంగల్ సఫారీ ఎక్కడ నేను వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉన్నాను. ఇప్పుడైతే మనము జీప్ వేసుకొని వైల్డ్ సఫారీ పోతున్నాము అనిమల్స్ చూసేకి. అనిమల్స్ అయితే ఉన్నాయో లేదో వాళ్ళైతే గ్యారంటీ ఇయ్యరంట, కానీ మనమైతే జస్ట్ వెళ్ళి చూసుకోవచ్చు. జీప్కి 2 పీపుల్కి 2100 రూపీస్ పే చేసాము. ఇక్కడ బస్సు కూడా ఉందన్నమాట. బట్ బస్సు అయితే 23 పీపుల్ ఉండాలి. మనకి అంతమంది లేరు జరగాలి. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. చూద్దాం మన లక్ ఎట్టుందో మనం టెస్ట్ చేసుకుందాము. టికెట్ చూపిస్తాను నేను మీకు. 2100 రూపీస్ పే చేసాను ఇప్పుడే. ఈ బస్సే కేరళ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్. ఇదిగోండి గాయస్, చూడండి ఇదే టికెట్ అనమాట. వెనకాల మెన్షన్ చేసినాడు వాడికి ఎవరికో జీప్ వాడికి ఇవ్వాలంటే. ఇప్పుడు అక్కడనే జీప్స్లో పోయేసి వెళ్ళిపోదాం రండి. వెళ్ళేసి చూద్దాం ఏమున్నాయి ఏం లేదనేసి. నేనైతే వేరే వాళ్ళు ఆల్రెడీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఇందాకే వచ్చారు. మన లెక్క మనం టెస్ట్ చేసుకుందాం రండి. వీడియోలో పోస్ట్ పడరా వీడియో. హలో మాకు అనిపించింది మంచి మంచి అనిమల్స్ ఎవరా అంటే, ఎంటర్ అవ్వగానే ఉండి కట్టి పెట్టేసిన అనిమల్స్ ఏంటనుకుంటున్నారా, ఏనుగులు. మంచి మంచి ఏనుగులు అన్నమాట ఇవి. దాని తర్వాత ఇక్కడ ఇవైతే ఫ్రీగా వదిలేసింది జింకలు. ఇదైతే ఫారెస్ట్ లోపల అనమాట. ఈ జింకలు అయితే మంచిగా ఆడుకుంటూ తినుకుంటా ఉన్నాయి ఫుల్గా. ఇదేమో ఒక మ్యాక్సిమం 2-3 మినిట్స్ చూస్తుంటాం మేము. అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. ఇంకో విషయం తెలిసిన, నేను జస్ట్ ఇక్కడ ఒక కట్టి పెట్టేసింది ఏనుగులు, దాంతోపాటు ఈ జింకలు, ఒక 2 నెమ్మలు ఏమో చూసాను గైస్ ఈ వైల్డ్ సఫారీ గురించి. నాకు దీనికన్నా పనరగట్ట జూకు పోయింటే ఎక్కువ చూస్తానేమో అనిపించింది. ఎందుకంటే చూస్తాను కదా ఇక్కడ ఫుల్ పచ్చగా చెట్లు అన్నీ ఉన్నాయి. సో మ్యాచ్ ఎక్కడ కావాలి అక్కడ దొరుకుతాయి వాటికి. సో అవంతా ఇప్పుడు ఎక్స్పోజ్ చేసే టైం కాదు. జస్ట్ ఎక్కడ ఉంటాయి అక్కడే ఉండిపోతాయి అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ బయట రావంట. అది మాకు ఈ ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత తెలిసిన ఎక్స్పీరియన్స్. మీరైతే సమ్మర్ ప్రిఫర్ చేయండి, వింటర్ అయితే నాట్ వర్త్ గైస్. 2000 రూపీస్ లాస్ అయింది ఒకే మీకు. చూస్తున్నారు కదా ఫారెస్ట్ ఎలా ఉన్నాయి. జస్ట్ ఒక ఫారెస్ట్లో ఒక రైడ్ పోయేసి యామూలు ఏముంది చెట్లు ఎలా ఉన్నాయి చూసుకుంటున్నాను నాకైతే ఫీలింగ్. అంతకుమించి కొంచెం మనకి ఏమనుకున్నాను ఏదో ఒక జింకలు అక్కడ చూడండి చిన్న నెమ్మలు పరిగెత్తా ఉంది. ఇంకా ఈ వ్యూ అయితే అవసరం ఉంది నాకు. ఆయన అదే పనికి స్లో చేసి మరి చూసుకోండి, ఈ వ్యూ బాగుంటుంది, ఫోటో తీసుకోండి అని చెప్పాడు. కింద దిగకూడదు మళ్ళీ అది వేరే. నాకైతే ఇలా అనిపించింది కదా ఈ జంగల్ సఫారీ. అంతకుమించి ఇంకేం లేదు. మీరు కావాలంటే పోయేసి చూసుకొని రండి. నాకు తెలిసిన అక్కడ 10 మంది ఏమో అడిగాను నేను. ఒక్కరు కూడా ఒక అనిమల్ కూడా చూడలేదని చెప్పారు. ఎవరో 15 రోజుల ముందరేమో ఒక పులిని చూస్తున్నారంట. అంతకుమించి అయితే ఇంకేం చూడలేదంట వాళ్ళు కూడా. నేను ఏమో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే ఏమో ఉంది గైస్, సీరియస్ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ నమ్మద్దండి. ఆ రీల్స్ అయితే ఏమో చూపించి నాకు ఇన్స్పిరేషన్ చూపించి నేను వచ్చాను ఇక్కడికి. లాస్ట్కి ఏం లే బొక్కే మొత్తం.
ఇక్కడ చూస్తున్నారా మొత్తం కొయ్యలు. ఈ ఫారెస్ట్లో ఏవైతే చెక్కలు రాళ్ళు పడతాయో ఆ చెక్కలంతా ఇక్కడే కత్తిరించి పీసులు చేసి మళ్ళీ డీకంపోజ్ చేసి మళ్ళీ ఈ చెట్లకి వేస్తారంట ఎరువులాగా. అదైతే మంచి పద్ధతి అనిపించింది. అది గైస్, అంతకుమించి ఇంకేం లేదు వైల్డ్ లైఫ్ సఫారీలో. తిరుక్కొని ఇప్పుడు మళ్ళీ ఎట్లా వచ్చినాం అట్లే కాకుండా డిఫరెంట్ రూట్లో రౌండ్ వేసుకొని హైవే రోడ్ ఎక్కేస్తాం మనం ఈ రూట్లో. ఇంకో మెయిన్ విషయం ఏమంటే ఎక్కువ మంది వెళ్తే వర్త్ గైస్ ఇది. లేదా 2 people మాలాగా వెళ్ళారంటే 2000 రూపీస్ పే చేయాలి. అదే 5 people వెళ్ళినా 2000 పే చేయాలి. సో మీరే చూస్ చేసుకోండి ఏది బెస్ట్ అనేసి. సో పెద్ద డిఫరెన్స్ ఏం రాదు అమౌంట్లో. ఇద్దరు పోయినా ఒకటే అమౌంటే, 5 మంది పోయినా ఒకే అమౌంటే. సో బెటర్ గో విత్ ఎ గ్రూప్, ఎంజాయ్ అ లాట్. అంతకుమించి ఇంకేంగా మాకైతే ఫుల్ బోర్ కొట్టేసింది ఈ ట్రిప్. ఆల్మోస్ట్ ఒక 1 hour తీసుకున్నాడు. బొట్టలేదు బాయ్ చెప్పేసాం పోవచ్చు. అది మాత్రమే కాదు గాయస్, మాకు జంగల్ సఫారీ దాటుకున్న తర్వాత మళ్ళీ ఫారెస్ట్ పోతాం కదా, బండిపూర్ ఫారెస్ట్లో. 6 ఒక్క అనిమల్ కనిపించలేదు. మేమైతే చూసి కన్నులు అంటే కాయలు కాస్తున్నాయి, అనిమల్స్ అయితే కనిపించలేదు. కానీ లాస్ట్కి కట్టేసి పెట్టిన చూడండి ఇక్కడ కూడా ఒక ఎలిఫెంట్ ఎంట్రీ గేట్ దగ్గర. దీన్ని చూసాము అంతే. నేను దాటిన తర్వాత మనకి ఇదంతా అయ్యే పని కాలేదనేసి డ్రోన్ ఎగరేసి బయట వచ్చాక ఫారెస్ట్ తర్వాత ఒక షాట్ తీసాను చూడండి, భలే వచ్చింది అనుకుంటా. నాకైతే ఇది అనిపించింది బాగుందనేసి ఊరికే అలా ఒక ట్రై చేసాను గైస్. ఎలా ఉందో మీకు నచ్చింటే కామెంట్ చేసుకోండి, నచ్చకపోతే గమ్మనైపోండి. స్లో మోషన్ ట్రై చేశాను. మన బైక్ కొంచెం షైనీగా అనిపిస్తుంది అనేసి ఇట్లా చూసామన్నమాట. నాకైతే మస్తుగా అనిపించింది. మీకైతే నచ్చిందో లేదు నాకైతే తెలియదు అబ్బా. ఇంకా అది గైస్, ఇంకేం లేదు గైస్. ఈ రూట్ మొత్తం మన రివర్స్ జుమ్మని కొట్టుకొని ఫాస్ట్గా వచ్చేసాం అనమాట. ఇంకా మధ్యలో అయితే ఎక్కడ తినేదాన్ని కూడా ఆపలేదు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, ఆల్మోస్ట్ మేము ఒక 12:31 ఆ టైం కూడా మేము తినలేదన్నమాట. సో అదనమాట ఇక్కడ ఉంది కదా. దీన్ని దాటిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ ఎక్కి హైవే ఎక్కామంటే మైసూర్ హైవే అనమాట. ఈ హైవేలో అయితే ఈ బ్రిడ్జ్ ఉంది, నాకు పిచ్చగా నచ్చింది. దీన్ని ఏదో నదంటారు అబ్బా, దీని పేరైతే నాకు కరెక్ట్గా తెలీదు. మీకు డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తాను. డ్రోన్ విజువల్స్ అయితే భలే వచ్చాయి దీనికి ఆ హైవే పక్కన. సో మొత్తం కిందకి మీదకి పైకి కిందకి అంతా తిప్పి తీయేస్తాను నేను ఎలాగో అలాగా. లాస్ట్కి ఇలాగైతే అవుట్పుట్ వచ్చింది మనకి. బాగుంది వీడియోస్ మాత్రం. బట్ సర్లేండి, అదంతా పక్కకి పెడదాము. ఇంకోటి ఏమంటే తెలుసా, ఈ రూట్లో గైస్ అసలు చాలా స్పేషియస్ గ్యాప్ ఉంది. చిన్న రోడ్స్ అయినా కూడా ఫుల్ స్పేషియస్గా ఉంది. మ్యాటర్ ఏమరా అంటే ఇక్కడ విలేజెస్ ఎక్కువ ఉండే దానివల్ల ఆల్ ఆఫ్ సడన్ మనుషులు దూరేస్తూ ఉంటారు అనమాట. సో చాలా సేఫ్గా వెళ్ళాలి. యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ మైసూర్ హైవేతో పోలిస్తే ఈ హైవే చాలా బెస్ట్ అనమాట. ఇది మైసూర్ టచ్ చేసి అట్లే వైనాడుకి వెళ్తా ఉంది. అది చూసారు చిత్రదుర్గ ఏదో పేరు వచ్చింది, అలాగే వెళ్తుంది అనమాట. ఇది ఒక మంచి రూట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి చూడండి మొత్తం హైవే, ఈ పక్క ఆ పక్క కొట్లు ఖాళీగా ఉంటుంది. బట్ మనుషులు దొరుకుతూ ఉంటారు అక్కడక్కడ ఊర్లో వచ్చినప్పుడు. సో చూసుకెళ్తే సేఫ్ అనమాట. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇంకోటి ఏం తెలుసా, ఈ రూట్లో మనము ఒక ఎవ్రీ 40-50 కిలోమీటర్స్కి చిన్న స్లైట్ రైట్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. అవి ప్రాపర్గా తీసుకురామంటే స్మూత్గా ఉంటుంది జర్నీ. అసలు నాకైతే చాలా పీస్గా అనిపించింది. దాంట్లో వేరే మేము వచ్చే టైంలో క్లైమేట్ వచ్చేసి ఎండ అంతగా లేదు, ఫుల్ కూల్గా ఉండింది. దాంతోపాటు లైట్గా రిజ్ అవుతూ ఉంది అక్కడక్కడ. బట్ మోస్ట్లీ ఎక్కువ రిజులు కాలేదన్నమాట, చాలా 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 తక్కువ అనమాట. అది గైస్. ఇంకో మెయిన్ విషయం ఏమంటే వైనాడ్ ప్లాన్ చేస్తే గైస్ కబాబ్ షాక్స్ రెస్టారెంట్ ఉంటుంది. దాంట్లో మస్టన్ షుడ్ బిర్యానీ, అండీ బిర్యానీ ట్రై చేయండి, క్రేజీ ఉంటుంది. నాకైతే బెంగళూరులో ఇక్కడ వచ్చే హైవేలో అక్కడ తిన్నాను, నాకు ఇది అంతగా నచ్చదు. దీంతో కంపేర్ చేస్తే అది చాలా బాగుంది. ఆ ప్రైస్కి జస్ట్ 450 రూపీస్కి 2 పీపుల్కి సరిపోయే ఫుడ్ వస్తుంది అనమాట. అంత బాగుంది. ఇంకా అంతే గైస్, ఈ ట్రిప్కి అయితే ఇదే, ఇంకేం లేదు. ఇప్పుడైతే నేను నైస్ రోడ్లో వెళ్తున్నాను, చూస్తున్నారు కదా. ఇక్కడైతే స్పీడ్ 80 దాటద్దండి, లేదా బైక్స్ ఫైన్స్ ఆటోమేటిక్గా పడిపోతాయి. బెటర్ చూసుకొని 80 తక్కువ వెళ్తే సేఫ్ అనమాట. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ కెమెరాలు ఫిట్ చేసినారని ఎవరికి తెలియదు, ఫైన్ పడిపోతుంది ఆటోమేటిక్గా. సో సేఫ్గా చూసుకొని వెళ్ళిపోతే అంతేనమాట. నేను చూసారా జూమ్ అని వెళ్తున్నాను, బట్ స్పీడ్ మాత్రం 80 గైస్. నేను జస్ట్ వీడియో ఫాస్ట్గా పెట్టుకున్నాను అనమాట, అంతకుమించి ఇంకేం లేదు దాంట్లో. మీరు ఏదో ఓన్ స్పీడ్ వెళ్ళిపోతున్నాడు, వీడియో అందరు ఎట్లా వెళ్తున్నాడు, మనకు మాత్రం ఎందుకు ఎట్లా చెప్తాడు అనుకుంటారేమో. అంతంతా అనుకోవద్దండి, అదేం లేదు. మీరు కావాలంటే ఆ రీడింగ్ పోతాను కదా, దాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ పైన పోతాను చూసారా ఫ్లైఓవర్లు, అలాంటి ఫ్లైఓవర్స్కి గైస్ మోస్ట్లీ కెమెరాలు ఉంటాయి. మోస్ట్లీ అంటే నాకు తెలిసి 90% కెమెరాస్ అలాంటి ఫ్లైఓవర్స్ వస్తాయి కదా పైన నైస్ రోడ్లో, అక్కడ మాత్రమే ఉంటాయి. సో మోస్ట్లీ అవి అవాయిడ్ చేసుకున్నామంటే మనకు ఫైన్స్ పడకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేదంటే ఇంక అంతే కదా.
ఈ నైట్ రోడ్ దాటిన తర్వాత ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గజ 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 సందుల్లో అంతా దూరి బైక్ కాబట్టి వెళ్తున్నాను నేను. చిన్న చిన్న గుంతలు 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 కూడా దెమ్మ పోయే పనే మనం. ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే 4 అయిపోయింది గాయస్. ఇంటికి వచ్చే కొద్దికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయిందంటే ఏమో నాకైతే తెలియట్లేదు, ఎక్కడికి లేట్ చేశానో నాకైతే తెలియలేదు. బట్ ఇలాగైతే 4:40కి అంతా బెంగళూరు రీచ్ అయిపోయేసి ఇంకా పోయి రెస్ట్ తీసుకునేది స్వామి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఇంకా మొత్తం ఫుల్ స్ట్రెచ్లో డ్రైవ్ చేశాం కాబట్టి అది గైస్. ఈ నెక్స్ట్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.